మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. భార్యాభర్తలుగా మీ మధ్యనే కాకుండా అక్క చెల్లెళ్ళుగా మన మధ్య కూడా ఎలాంటి అనర్థాలు అపార్థాలు రావు. చాలా పక్క. అయినా మేమిక్కడికి వచ్చింది మాకు జరిగిన లాస్ కి అప్పు చేసైనా సరే భర్తీ చేయమని అడగడానికో, ఆ లాస్ రావటం వల్ల మా కాపురం కల్లోలం అయిపోయిందని చెప్పడానికో నేను రాలేదక్కా. నేనన్న మాటలు మీ మనసుని గాయపరిచాయని తెలుసు. అందుకే నేను చేసిన తప్పుని పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించమని అడగడానికొచ్చాను. నన్ను క్షమిస్తావు కదక్కా? జరిగిన దాంట్లో తప్పంతా మాదే దేవిక. వయసులో చిన్నదానివైనా పెద్ద మనసుతో నేనిచ్చే డబ్బుల్ని తీసుకొని జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగేలా చూడు. మీరు అప్పుల పాలే ఇచ్చే డబ్బుతో నేను కంఫర్ట్గా ఉంటానని ఎలా అనుకుంటావక్క? నువ్వు అప్పు చేయాల్సిన పని లేదు. నాకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం కింద ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన రెండు కుటుంబాలు మళ్లీ కలిసిపోయి ఆప్యాయంగా పలకరించుకుంటే అంతే చాలు. వదిన గారు, ఒక రకంగా ఈ ఇష్యూ పెద్దదవడానికి నేనే కారణం. ఆవేశంలో ఢిల్లీ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోకపోయి ఉంటే విషయం ఇక్కడి దాకా వచ్చుండేది కాదు. అందుకే నేను వెళ్ళాలనుకోవడం వల్ల జరిగిన ఈ పర్యావసానాలన్నిటికీ క్షమించమని మీ ఇంటికొచ్చి మరీ అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. నా వల్ల మీ అక్కా చెల్లెలు విడిపోవడం మహాపాపం. అక్కా చెల్లెల్ని విడదీశానన్న అపరాధ భావం నేను పోయే వరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. తప్పు సరిదిద్దుకోకపోతే ఆ అపరాధ భావం మమ్మల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది కళ్యాణ్. మా బాధను కూడా కొంచెం అర్థం చేసుకోండి. దేవికకి తన ఫ్యామిలీ కావాలి వదిన గారు. తను కోరుకున్నది ఏదైనా సరే నేను అందివ్వడానికి రెడీగా ఉన్నాను. తన ఆశపడింది తన పుట్టింటి ప్రేమని. అది తన హక్కు కూడా. అలాంటి హక్కు మధ్యలో వచ్చిన నా వల్ల నాశనం అవ్వకూడదు. అందుకే నా మీద మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, నన్ను మీ మనిషి అనుకున్నా సరే ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయండి ప్లీజ్. ప్లీజ్ వదిన గారు. కళ్యాణ్, నాకు మొక్కడమేంటి? మీరు మా మీద, మా కుటుంబం మీద చూపిస్తున్న ఔదార్యానికి మేమే మీకు చేతులెత్తి మొక్కాలి. వద్దక్క, పెద్దదానివే, తొందరపడి అలాంటి మాటలు మాట్లాడుకో. మేము విడిపోకూడదని నువ్వు డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తే దానివల్ల మన మధ్య మనస్పర్ధలొస్తాయి. వాటి వల్ల గొడవలవుతాయి. అందుకే నీ తోడబుట్టిన దానిగా అడుగుతున్నాను. లాస్ని భర్తీ చేయాలన్న ప్రయత్నం చేయొద్దు. మన రక్త సంబంధం తెగిపోకూడదు అనుకుంటే నేను ఇవ్వాలనుకున్నది తీసుకోవాల్సిందే. లేదంటే నా మనసు స్థిమితంగా ఉండదు. అయ్యో అక్క, వచ్చిన లాస్ వల్ల కళ్యాణ్ బజారున పడిపోలేదు. తను మళ్ళీ తొందరలోనే బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అది మనం అందరం చూస్తాం. ఆ మాత్రం దానికే మీరు అప్పుల పాలవటం చూసి నేను తట్టుకోలేను. నాకంతగా కష్టం వస్తే ఈ ఇంటి గుమ్మం తొక్కి చేతులు చాచి మొహమాటం లేకుండా కష్టాల్లో ఉన్నాను, సహాయం చేయక్క అని అడుగుతాను. అవును వదిన గారు,
దేవిక మాటే నా మాట కూడా. ఈ విషయం గురించి ఇక్కడే ఆపేద్దాం. ఇక ముందు ఎవ్వరూ దీని గురించి ప్రస్తావించకండి ప్లీజ్. వాళ్ళు అంతగా చెప్తున్నారు, నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. అవును ధరణి, డబ్బులిచ్చిన వాళ్లే వద్దంటుంటే నువ్వు బలవంతంగా ఇచ్చినా అవి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది తప్ప వాళ్ళ సమస్య తీరదు. నేను ముందు నుంచి వాళ్ళు చెప్పిన మాటే నేను చెప్తున్నాను కదమ్మా. కానీ నువ్వు నా మాట లెక్క చేయలేదు. డబ్బులతో బంధాలని నిలబెట్టుకోలేమమ్మా. డబ్బులు వేరు, రక్త సంబంధం వేరు. అర్థం చేసుకోమ్మా. అవునత్తయ్య, మీరెంతో కష్టపడి ఇష్టంగా ఈ ఇల్లు కట్టుకున్నారు. అలాంటి ఈ దేవాలయం అప్పుల వాళ్ళకి జమ అయ్యేలా ఉండకూడదు. ఇది మీరు కట్టిన ఇల్లు. ఎన్నేళ్లైనా ఇది మీ దగ్గరే ఉండాలత్తయ్య. మేమెలాగూ ఇక్కడ ఉండలేకపోయాం. అయినా మీరిచ్చే డబ్బులు మాత్రం మీ చెల్లి వాళ్లకు శాశ్వతంగా ఉంటాయా? ఆలోచించండి అత్తయ్య. మీరెన్ని చెప్పినా అమ్మ మనసు ఒప్పుకోదు. నేను కూడా అమ్మ నిర్ణయానికి సపోర్ట్ చేస్తాను. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధాలను తెంపుకోవడం చాలా కష్టం. బంధాల విలువ తెలిసిన మనిషిగా అమ్మ నిర్ణయం తీసుకుంది. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అవును దేవిక, కాదనుకో. నా భర్త నాకు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నా సరే, మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా అనే ధైర్యంతో ఇక్కడికొచ్చాను. అదే ధైర్యంతో ఇన్ని రోజులు గడిపాను. కానీ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానేమో, వచ్చి తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అయ్యో దేవిక, అలా మాట్లాడతావేంటి? నీకు మేమందరం ఎప్పుడు తోడుగానే ఉంటాం. నువ్వు దూరంగా ఉండడం మాకు ఇష్టం లేదు. నువ్వు మాకు దగ్గరగా ఉండాలని, మనసారా మాట్లాడాలని మేం కూడా కోరుకుంటున్నాం. ఇంకొకసారి ఇలా మాట్లాడకు. లేదక్కా, జరిగిన నష్టానికి డబ్బులు ఇవ్వాలని నువ్వు పంతం పట్టావు. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఆ డబ్బులు తీసుకునే దానికన్నా వేరే చోటికి నేనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని నా భర్తతో కలిసి మీ అందరికీ శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. నా చెల్లెలు కాపురం పచ్చగా ఉండాలని, అన్యోన్యంగా ఉండాలని ఆశపడ్డానే కాని బాధపడాలని కాదు దేవిక. నా వల్ల మీరు బాధపడకూడదని డబ్బులు సర్దుబాటు చేస్తానని చెప్పాను. అంతేగాని నిన్ను దూరంగా పంపాలని కాదు. సరే, నువ్వన్నట్టే అప్పు చెయ్యను, మీకు డబ్బులు కూడా ఇవ్వను. నువ్వెక్కడికే వెళ్ళొద్దు. ఇక్కడే మా కళ్ళెదురుగానే ఉండు. మాకైనా మీరు తప్ప ఇంకెవరున్నారని. ఇంకోసారి ట్రాన్స్ఫర్ పై వెళ్తానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, సరేనా? థ్యాంక్స్ అక్క. దేవిక.